నమస్తే అన్న. కూటమి 15 ఏళ్ల బంధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి నిన్న తెలంగాణలో కూడా మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్పందన? అంటే ఇది ఒక కుట్రలో భాగంగా రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ కలిసి అక్కడ కుట్ర పన్ని దురుద్దేశపూర్వకంగా ఇది చేస్తున్నారు తప్ప ఉన్న ఆంధ్రాలోనే మాకు దిక్కు లేదు, అక్కడికి వెళ్ళి చేస్తానని ఆయనే ఒక పక్క చెప్పుకుంటూ తెర వెనుక మాత్రం ఈ యొక్క కూటమిని ముందుకు తీసుకెళ్ళి అక్కడ కూడా పాగేయాలనేది వాళ్ళ ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు నేను ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఈ రోజు ఆయన ప్రశ్నిస్తున్నారా? ఆయన శాఖ ఎలా ఉంది? ఆయన శాఖలో 2 శాఖలు 3 శాఖలు ఇచ్చినట్టు ఉన్నారు. ఆ శాఖల మీదే సమీక్ష లేదు. అందరికన్నా లాస్ట్ ఉన్నాడని సర్వేలు నివేదికలు చెబుతున్నాయి. ఆయన శాఖల మీద ఆయనకు అవగాహన లేకపోగా ప్రశ్నించడం అనేది ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. గత 2 సంవత్సరాల క్రితం వరకు ప్రశ్నిస్తానన్నవాడు 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించకపోగా వాళ్ళని ఏ ఒక్కటి కూడా ప్రశ్నించట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూటమి నాయకులు బాధుడు జగన్మోహన్ రెడ్డి బాధేస్తున్నాడు అన్న. ఈ రోజు ఎలా ఉంది? ఈరోజు చూస్తే కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ధరలు, ప్రతి నిత్యావసరాల వస్తువుల మీద కూడా అన్నీ పెరిగిపోయినాయి. సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు హాస్టల్ కానీ ఇలాంటివి కూడా మెయింటైన్ చేయలేక బోర్డు మూతపడిపోయినాయి. ఏ వ్యాపారస్తుని కదిపినా ఇంతవరకు ఇప్పటికి వ్యాపారం బాగా తగ్గిపోయింది. కారణం ఏంటంటే ప్రతిదీ రేటు పెరిగిపోయింది. సామాన్యులు భరించలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా అధ్వానంగా చేసేసి వెళ్ళిపోయాడు. మేము వచ్చిన 2 ఏళ్ళలో ఒక స్థితిలోకి తీసుకొచ్చాం, అభివృద్ధిలో జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడు. నిజంగా అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేపర్ పుల్లే. వాళ్ళకి అనయాములకి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్స్లో గ్లోబల్ ప్రచారం చేసుకుంటాం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. వాళ్ళల్లా చెప్తున్నది ఏంటి, అమరావతిని బూచిగా చూపించి లక్షల కోట్లు ఏంటి దోచుకుంటాకి కమిషన్ల రూపంలో జరుగుతున్నది అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా విజనరీ అని చెప్పి నేనే ఆంధ్ర విజనరీ కింద 2034 కూడా నేనే సీఎంగా ఉంటా, నేను చేసే అభివృద్ధి ఎవరి తరం కాదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే గత 2 సంవత్సరాల క్రితం కళ్ళబొల్లి మాటలు చెప్పి 3 పార్టీలు కలిపి మోసం చేశారు, ప్రజల్ని మోసపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు. వాళ్ళ పప్పులేమి ఉడకవు. రాబోయే కాలంలో వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉందని కూడా ప్రజానీకం అందరూ కూడా గుర్తించారు.